నువ్వు ఏ సంస్థలో పనిచేస్తున్నావో నాకు అక్కరలేదు, నువ్వు చెయ్యి. ఏ హోదాలో ఉన్నావో ఉండు, కాదనను. నువ్వు ఏ స్థితిలో పెరిగావో, ఏం కలిగి ఉన్నావో కలిగి ఉండు. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఏది చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాదిరి లేకపోయినట్లయితే, వాక్యమును నువ్వు అనుసరించకపోయినట్లయితే చాలా కష్టం. మాదిరిగా ఎప్పుడైతే ఉండేకి నేర్చుకుంటావో పోరాటం ఉంటుందండి ఖచ్చితంగా. ఇంట్లో పోరాటం, శరీరములో పోరాటం, హృదయంలో పోరాటం, బయట పోరాటం, సంఘములో పోరాటం, అనేక రీతిలుగా పోరాటం ఉంటుంది. సేవకుడని నోటితో ఊక చెప్పుకొని ఇప్పుడు ప్రజలు ఎట్టున్నారంటే సంఘంలో వాక్యం ఇష్టం లేని సంఘాలు. నిన్న ఒక మాట మాట్లాడాను. బోరొచ్చిన బండి ఎంత అనుభవం కలిగిన నడిపినా డబ్బు 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 అంటుంటుంది బండి. ఇప్పుడు సంఘాల పరిస్థితులు డబ్బు 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 అనే స్థితిలోనే ఉన్నాయి. వాక్యం అంటే ఇష్టం లేదు. ఆచారాలకు అలవాట్లకు పడిన వాళ్ళు, పద్ధతులకు అలవాటు పడిన వాళ్ళు. మరి ఇక్కడ ఎవరు ఎంతమంది అలాగూ నడుచుకుంటారో నాకు తెలియదు, విమర్శిస్తాడని అనుకోవద్దు. ఒకవేళ విమర్శించినా చాలా మంచిది, ప్రభుపక్షాన నేను ధన్యుడనే చెప్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల కూడిక అనేటప్పటికీ ఏదేదో కొన్ని కథలు కార్యాలు చెప్పుకున్నట్టుగా నైస్గా కొన్ని మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోవడం కాదు. ఒకరి మనసు ఒకరిది కలిసి ఉండాలి. ఒకరికి సమయం ఇస్తే వారు వాక్యం మాట్లాడినప్పుడు ఆయనను విమర్శించక, నీకు ఏదైనా తగిలితే, ఏదైనా పొడుచుకుంటే ప్రభు నాతో మాట్లాడినాడు అని నువ్వు సంతోషించాలి. ఒకసారి నన్ను పి మణిలయ్య గారిని ఒక సభలో నిలవబెట్టారు. ప్రారంభ ప్రార్థనలో వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అని సేవకులకు సమయం ఇచ్చారు. ప్రార్థన చేశారు. ప్రభువా, నీ దాసునితో నువ్వు మాట్లాడండి, మాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడండి. ప్రభువా, మేము నొచ్చుకున్నా పర్వాలేదు, మాకు అర్థం కావాలి, మేము బాగుపడాలని భారంగానే ప్రార్థన చేసినాడు. కూడిక అంతా అయిపోయిన తర్వాత అదే ప్రార్థన చేసిన వ్యక్తి పక్కన సైడ్ ఏమంటాడంటే, ఇట్లేనా వాక్యం చెప్పేది? నువ్వేమని ప్రార్థన చేసినావు? నువ్వేమని చేసినావు? వాక్యము వింటున్నప్పుడు నువ్వు నొచ్చుకోకపోయినట్లయితే, వాక్యము బోధిస్తున్నప్పుడు నీవు నలిగినట్లుగా కనబడకపోయినట్లయితే, నీవు కూర్చున్న స్థలములో నువ్వేమై ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. రూతు గ్రంథం 1:18 కనుక మనం చూస్తే చూడండి. ఏమి కుదిరినది? మరోసారి అడుగుతా, ఏం కుదిరినది నీకు? నేను చెప్తున్నా, ఇక్కడ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉండవచ్చు, నేను కాదనను. నువ్వేమి చేసినా, ఏ పట్టా పొందినా, వాక్యానుసారంగా నీ లైన్ లేకపోయినట్లయితే నువ్వు ఎవరిని బలపరచలేవు, ఎవరి ఎదుట మాదిరిగా ఉండలేవు, కనీసం నీ కుటుంబమునే నువ్వు చక్కపరుచుకోలేవు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. నేను ప్రశ్న వేసుకున్నాను. శాంతిరాజయ్య గారు ఫోన్ చేసినప్పుడు, సరే రేపు సాయంకాలం చేయని సాయంకాలం వరకు ఆలోచించాను. కష్టమైన ఇష్టంతో ఒప్పుకొని వచ్చాను నేను. విమర్శలు వచ్చినా కూడా ఉన్నది వాస్తవంగా బోధించి రావాలి. మోయాబు దేశస్తురాలు ఎవరు? రూతు. బెత్లెహేమీయురాలు ఎవరు? నయోమి. బెత్లెహేమీయులు అటు పోకూడదు, మోయాబీయులు ఇటు రాకూడదు. కానీ వచ్చింది ఆమె. యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది, నా యొద్దకు వచ్చువారని నేను ఎంత మాత్రము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, జత పనివారులారా, ఒక ప్రక్క ప్రభువు, ఒక ప్రక్క నీవు, కాడి ఇద్దరు మోస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దు. మత్తయి సువార్త 11:28 ప్రకారంగా నా యొద్దకు రండి, నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి అని అన్నాడు. కాడి సులువు అన్నాడు. నేను చెప్తున్నా, పరలోకానికి గైడెన్స్ ఎవరు అని అంటే సేవకుడే. అన్ని విషయాలలో నువ్వు మాదిరిగా లేకపోయినట్లయితే, అన్ని విషయాలను నువ్వు తగ్గించుకోలేకపోయినట్లయితే, లోకాన్ని ప్రేమించినట్టుగా నీవు నీ శరీరమును ప్రేమించి, పాస్టర్లు అయితే అయిపోయిందని స్పెషల్ పేరు వచ్చేసింది ఇంగ్లీష్లో ఇప్పుడు, పాస్టర్. యేసు ప్రభు కంటే గొప్ప పాస్టరా నువ్వు? ఏయ్, నిన్నే అడిగేది నేను, యేసు ప్రభు కంటే గొప్పవాడవాను?
ఎవరు చెప్పింది నీకు? పౌలు ఏమన్నాడు? నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకొనిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందలి విశ్వాసముతో నేను జీవించుచున్నాను. యేసు నిన్ను ప్రేమించు ఉంటే వాక్యమును నువ్వు ప్రేమించు, వాక్యము కొరకు జీవించు. వాక్యమును గూర్చి, మాదిరి జీవితమును గూర్చి నీ కుటుంబంలో పోరాటం ఉందా? పోరాటం ఉందా? ఎవడు గొప్పవాడు పరలోకంలో అని మాట్లాడితే ప్రభు ఒక మాట చెప్పాడు. అక్కడ చదవండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఇంతసేపా? అవును. ఇంకా ఒకసారి ద్వితీయోపదేశ కాండం తీయండి. 23వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేక మొదటి నుంచి చదివితే కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఎట్లా ముందుకు రాకూడదు అంటూ. మళ్ళీ 3వ వచనంలో మనకు క్లియర్ అవుతుంది. అందరూ కలిసి ఆగుదాం. అయితే రూతు గ్రంథములో మాటి మాటికి మోయాబు దేశస్థురాలైన రూతు అని చెప్పబడింది. దరిదాపు అంటే ఈ కూడికలు సార్, సేవకుల సదస్సు నెలకోసారి ఎన్నేళ్ళు అయి ఉంటుంది ఇది జరగబట్టి? 15 సంవత్సరాలు. గ్రేటే. ఆగకుండా జరగడం గ్రేటే. అయితే నేను మాట్లాడుతూ ఓ మాట అన్నాను, ఇప్పుడు దాన్ని వాక్యంతో చూపిస్తాను. రూతు గ్రంథం 1:14 చూడండి. మహిమరాజయ్య గారు మీరు కూడా కొంచెం సైలెంట్గా ఉండండి, వీళ్ళంతా మౌనంగా ఉన్నట్టున్నారు. ఎవరు? శాలేం గారా? నువ్వు కూడా కూర్చో. ఓకే. రూతు ఏం చేసింది? హత్తుకొనేను. యోనాతాను హృదయము, దావీదు హృదయము, ఒకరి హృదయం ఒకరిది హత్తుకున్నారు, ఒకరి మనసు ఒకరు కలిసింది. ఇప్పుడు సార్ పెద్ద ఆయన చెప్పాడు 15 సంవత్సరాలు అని. కలిసి ఉన్నామా? ఒకరితో ఒకరు మనసు కలిసి ఉన్నామా? బైబిల్ బోధించేది సులభమండి. ఇప్పుడు బైబిల్ను పట్టుకొని చాలామంది బ్రతుకుతున్నందుకే సంఘాలు పాడైండేది. వాస్తవమైన పనే గనక జరిగితే సంఘాలలో పెద్ద విప్లవము బయటకు వస్తుంది. ఒక మాట అడుగుతాను నేను, ప్రతి సంఘము ఏ సంఘమన్నా తీసుకోండి, సంఘములో నుండి లక్షలు పెట్టి లేక కోటిన్నర పెట్టి మందిరం కట్టించిన శుక్రవారం వచ్చిందంటే మందిరంలో నుండి లేక సంఘంలో నుండి శాలల దగ్గరికి వెళ్ళడమే ఉంది కానీ బయటికి వెళ్తున్న వారిని బట్టి నీకు రోషం ఉందా? వాక్యము నీలో ఉంటే, వాక్యము నీతో ఉంటే, వాక్యమును నువ్వు హత్తుకొని ఉంటే అది నిన్ను ఊరికే ఉండనియదు బయటికి వెళ్ళే వారిని గురించి. నువ్వు నన్ను అవునన్నా సరే కాదన్నా సరే ఉన్న వాస్తవం చెప్తున్నా నేను. నాకైతే నేనున్న సంఘంలో ఎవరైనా శాలలకు వెళ్ళారు, స్వస్థతలకు వెళ్ళారు అంటే నిద్ర రాదు నాకు. సేవకుడు అంటే లైట్గా ఫ్యాషన్గా కూర్చునేది కాదండి. సమయం లేదు కనుక నేను కట్ చేస్తున్నా. వాస్తవంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. అందుకు యేసు మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం.
కొంచెం గట్టిగా స్పష్టంగా పౌలయ్య గారు గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు హైలైట్ కావాలి, వాక్యం హైలైట్ కావాలి. నీవు నేను తగ్గాలి, నీవు నేను తగ్గించుకోకపోయినట్లయితే మనసు కలవదు. చెప్పి వెళ్ళిపోయే కాటికే. కాలేజీలలో ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ వరకు ఇస్తారు, సార్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ విద్యార్థులకు ఏదైనా బోధించి వస్తారంటే వాళ్ళ అదంతా ఫ్రీడ్ మాట్లాడేదానికి వాళ్ళకి కొంత ఉంటుంది శాతం డబ్బు. కాసేపు ఆ డ్యూటీ చేసి వెళ్ళిపోతాడు. ఈ పోయిన విద్యార్థులు కూడా కాసేపు నేను విమర్శించడం కాదు, నువ్వు ఎక్కడ ఏది నేర్చుకున్నా వాక్యమును హత్తుకొనాలి, వాక్యముతో కలిసి జీవించాలి. వాక్యముతో కలిసి ఉన్నావంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో నువ్వు ఉన్నావని అర్థం. ఈ పొద్దుటి వరకు 15 ఏళ్ళు అయింది కలిసి లేవంటే మరి నువ్వు ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వస్తున్నట్లు? రూతు ఎవరిని హత్తుకున్నాడు? రూతు ఏ దేశస్తురాలు? ఆమె రావచ్చా యువతలకి? వచ్చిందా? మోయాబు దేశస్తురాలను గురించి, రూతును గురించి అన్నాడు. సురక్షితమైన రెక్కల క్రిందికి నువ్వు వచ్చితివి అన్నాడు. ఏమి తెలిసి పరదేశినైనా నా యందు. ఎక్కడ ఆ మాటనంటే రూతు గ్రంథం 2వ అధ్యాయము 9-10లో చూసినట్లయితే ఆ మాటలు కనపడతాయి. చదువు. ఆగుదాం ఇక్కడ. హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి మాటలు మనం అనేక సందర్భాలలో చెప్పుకుంటాం. మనకు నిలువరమైన పట్టణం ఇక్కడ. మాట్లాడాలయ్యా అందరూ అయ్యో గట్టిగా మాట్లాడాలి. మనకు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ. ఓకే, మనం పరదేశులము, యాత్రికులమునై ఉన్నాం. వాక్యం మీకు తెలుసు, తెలియదని కాదు. ఒకవేళ ఈ కూడికలో నన్ను పిలవడం నిద్రిస్తున్న నీవు మేల్కొనాలనేమో, ఒకవేళ అశ్రద్ధగా నువ్వు శ్రద్ధగా ఉండాలనేమో, ఒకవేళ ఏ వాక్యంతోనైనా నిన్ను సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదేమో. ఈ కూడికలో ప్రభు మాకు మేలు కలగాలి, మేలు జరగాలి అన్నట్టుగా ఎవరు భారం కలిగి ప్రార్థించి ఉంటే ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. ఒకవేళ అందరూ ప్రార్థన చేసింటే కూడా దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఏమి తెలిసి పరదేశి అయిన నా యందు నీవు చదువు. అవును, చెప్పగా ఇంకా నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎవరి రెక్కల క్రింద? యెహోవా రెక్కల క్రింద. ఆమె సుగుణము, ఆమె ప్రవర్తన ఎవరు రాలేదండి ఆమె వెంబడి. ఆమె విశ్వాసము వచ్చింది, ఆమె తీర్మానం ఆమెతో కలిసి వచ్చింది, ఆమె సమర్పణ ఆమెతో ఉన్నది, ఆమె నిగ్రహ శక్తి ఆమెతో ఉన్నది. అందుకే బోయోజును ఆకర్షించింది. బోయోజు గారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతమ్మ సంఘమునకు లేక సంఘములో ఉండే విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నది. ఆమె యొక్క గుణలక్షణములు బోయోజును ఆకర్షించాయి. సంఘము యొక్క గుణలక్షణాలు ప్రభు అంగీకరించాలి, ఆకర్షించబడాలి అని అంటే సంఘములో పనిచేయు దాసుడు లేక సేవకుడు గైడెన్స్ అని మర్చిపోవద్దు, మాదిరి అన్న సంగతి మర్చిపోవద్దు. ప్రతిదీ మాదిరి ఇచ్చాడు ప్రభు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలామంది చేసినామని నీ అట్టన బతుకని విడిచిపెట్టే పద్ధతులు ఉన్నాయి సేవకుల్లో కూడా, నేను ఎరుగుదు. కొందరు బాధ్యత కలిగి ఉన్నారు కుటుంబ విషయంలో. అట్టివారిలో నేను ఒకడిని. ఈ పొద్దుటికి నిద్ర లేదు కుటుంబమును గూర్చి. కుటుంబానికి దూరంగా ఉండినా నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అని అంటే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 5:8. ఇంతసేపా? అయ్యయ్యో, మీ
బోయస్ గారు మీరు చదువుతూ ఉంటే నాకు వీళ్ళంతా సైలెంట్గా నిద్రపోతారు, కూర్చుంటారు, నాకు తెలియదు, వీళ్ళు చదవాలి. అయ్యగారు చదవండి మొదటి తిమోతి. అయినను ఈ మాట నీకు ఎప్పుడన్నా పని చేసిందా, ఎప్పుడన్నా జ్ఞాపకం ఉందా? బయట బోధించేది కాదు మన పని. ముందు బైబిల్ కళాశాల మన కుటుంబం, మన ఫ్యామిలీ, భార్యాభర్తలే పాస్టర్లు ఇంట్లో. మన కుటుంబం మాదిరిగా లేకపోయినట్లయితే, ఒకవేళ నేను ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నీకు మాట రావచ్చు, ప్రశ్న రావచ్చు, ఆయన కుటుంబం ఉందా అని. నేను పోరాడుతున్న కుటుంబ విషయంలో ఇప్పటికి విడిచిపెట్టలేదు. మనందరము కూడా ఎవరు ఏ సంఘంలో పనిచేసినా మనమే మాదిరి, మన కుటుంబమే మాదిరి. ఒక మాట చెప్పగలుగుతున్నా, సౌలు చేసినంత, దావీదు చేసినంత తప్పిదము సౌలు ఏం చేయలే. ఏం సార్? దావీదు చేసినంత తప్పిదమేమో సౌలు చేయలే. కానీ దావీదుకున్న లక్షణం ఏమిటంటే పశ్చాత్తాప మనస్సు, కన్నీరు విడిచే మనస్సు, తగ్గించుకునే మనస్సు, దీన మనస్సు, క్షమించే మనస్సు, ఆదరించే మనస్సు. అందుకే నా హృదయానుసారి అన్నాడు. సౌలు పశ్చాత్తాప పడేవాడు కాదు, రాజ్యకాంక్షలో నిలబడిపోయాడు. నేను ఎందుకు నా పిల్లల ప్రస్తావన నేను చెప్పగలుగుతున్నాను అని అంటే, వాక్యము మన కుటుంబము పట్ల మనం పోరాడకపోయినట్లయితే మనం బయట ఎవరితోని ఏ అనుభవం పంచుకోలేము, పోరాడలేము. కుటుంబమే సంఘము, సంఘమే కుటుంబం అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. కాబట్టి ఆ 28వ వచనం, మత్తయి 28వ వచనం దగ్గర ఆగాం. మనుష్య కుమారుడు ఆగు. ఏమి చేయుటకు? మీరు ఏమనుకుంటారో ఏమో కానీ నేను సంఘంలోనైతే నేను ఇట్లా చెప్తున్నా. నేను మీకు గాసగాన్ని ఏం చెప్తున్నా, సంఘానికి చెప్తున్నా. ఫస్ట్ ఈ మాట మాట్లాడినప్పుడు అందరూ స్టన్ అయిపోయారు, మొఖాలు గింత చేసుకున్నారు. నేను మీకు గాసగాన్ని. మీరు ఎవరినైతే విశ్వసించారో, మీరు ఎవరినైతే ప్రేమించారో ఆ రాజు, ఆ ప్రభువు నన్ను మీకు దాసునిగా పెట్టాడు. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకో. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే, మరి యొక్క అవకాశం నాకు రాకపోవచ్చు. నువ్వు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా సరే. పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ ఏమి చేయుటకు? మరి నీవు నేనేం చేస్తున్నాం సంఘంలో? ప్రభువును మాదిరి పెట్టుకున్నావా? ప్రభువును మాదిరిగా పెట్టుకున్నావా? ప్రభునందు ప్రియులారా, వాస్తవంగా మనం చెప్పాలి అని అంటే వాక్యమును బహుగా ప్రేమించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎదుట లేడు, పరలోకం మన ఎదుట లేదు. ప్రభును చూసి నమ్మలేదు, ప్రభు శ్రమలను చూసి నమ్మలేదు. అంత వాక్యంలో నుండి ఆయన శ్రమ అనుభవించాడు, ఇట్లొచ్చాడు అని బోధిస్తూ ఉండగా మన పెద్దలు ఇంకా వగైరా లేక మనం చదువుట ద్వారా వాక్యమును చూసి వాక్యమునందు విశ్వాసం కలిగి ఈ స్థితిలో ఉన్నాం. కానీ ప్రభు పరలోకమునకు వెళ్ళి తోమాలాగా మేము చూసి నమ్ముతామన్నది కాదు. మనది విశ్వాసయాత్ర, వినుట వలన విశ్వాసం. అందుకొరకు కీర్తనాకారుడు అంటున్నాడు 138వ కీర్తన 2వ వచనంలో. చూడండి, 138వ కీర్తన 2వ వచనం. ఎవరు? శాలేమయ్య గారా? అక్కడ ఎవరో చదువుతున్నారు, పౌలయ్య గారు. వాళ్ళకుండా అవకాశం. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును
నీవిచ్చిన వాక్యమును ఏమి చేసి ఉన్నావు? ప్రభు యొక్క నామము గొప్పగా ఉండాలి అని అంటే వాక్యముతో మనం సంబంధం కలిగి ఉండాలి. రూతమ్మ కదా వాళ్ళ అత్తతో ఎలాగో హత్తుకొని ఉన్నదో, ఆమె తీర్మానం ఎలాగైతే పకడ్బందీగా ఉన్నదో మనం అలాగే ఉండవలసిన వారమై ఉన్నాము. చెప్పి చేయని వారంగా ఉండగలిగితే మనము మోసపోతాం, ఇతరులను మోసపరిచిన వారం అవుతాం. నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. ఈ దినాలలో సంఘముల మధ్య ఎక్కువగా 100% ఏమిటి అని అంటే వాక్యం అంటే ఇష్టం లేని ప్రజలుగా ఉన్నారు. వాక్యము కొరకు మనం ముందు బ్రతకగలిగితే వారిలో ఎలాగ నూరిపోయాలి, వారిని ఎలాగున వాక్యం మీదకి తీసుకొని రావాలి అనే వారి విషయమై శ్రమపడేటటువంటి యొక్క పాత్ర మనకు అర్థమవుతుంది. ఇర్మియా 6:10 చూడండి ఏమని ఉంది. ఇర్మియా 6:10 ఇంకా ఇంకా యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై వారు వినుటకు ఏమి లేని వారు. వాక్యం అంటే ఇష్టం లేదు. వాక్యం అంటే ఇష్టం లేదంటే ఇంకా యేసుక్రీస్తు ఇష్టం లేదని అర్థం. కుటుంబ ప్రార్థన పెట్టినంత మాత్రాన పెట్టించుకున్న వాళ్ళు అక్కడ మనం వాక్యం చెప్పినంత మాత్రాన ఆ కుటుంబానికి ప్రయోజనం ఏమన్నా ఉందంటే ఏముండదు. వారు వాక్యానికి లోబడి ఉండాలి, ముందు బోధించే మనం కూడా లోబడి ఉండాలి. అది ప్రయోజనకరమైన మాట, అది ఫలించే మాట. మరియమ్మను ఒప్పుకున్నాడు ఆ కుటుంబంలో, మార్తను ఒప్పుకోనలేదు. మార్తా మార్తా నీ విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఉత్తమమైన దానిలో మనం ఉండాలి, కానీ ఉత్తమమైన దానిలో మనం ఎక్కువగా శ్రమ పడకుండా ఊడిపోయే దాని విషయాల్లో ఎక్కువ సంబంధాలు కలిగి వాక్యమును ప్రేమించక ఏదో బోధించాలంటే బోధించాలి, చెప్పాలంటే చెప్పాలి, కదలిక లేని బోధ, ఫలము లేని బోధ, నొప్పి లేని బోధ. వాక్యము బోధిస్తే నిన్ను ఎవరైనా తిడుతున్నారా? ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా సంఘములో? ఇవన్నీ నీకు వస్తున్నాయి అని అంటే నువ్వు ధన్యుడవు. వాక్యము నిమిత్తము శ్రమ, హింస ఇవన్నీ నీకు వస్తున్నాయంటే నువ్వు ధన్యుడవు. అవి ఎట్లో మారల్లో మనకేం పని ఉందంటే పోలీసులు చెప్పినట్లే, ఏం సార్ మీరు అంతా అయిపోయినాక వస్తారంటే మరి వాళ్ళు ఏం మన మాట వింటారు? ఎట్లయినా జరిగేది జరుగుతుంది, మనకేమి అంచగారు పోయి కేసు రాసుకునేది. ఏం సార్ అట్లా ఉంటే ఇట్లా చెప్తారంటే ఏం వాళ్ళు ఏమన్నా మారుతారా? మనముకు చెప్పల్లా పెట్టారా? చెప్పల్లా. ఇది పద్ధతి కాదండి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను అని. గలతీ 1:4 చూడండి, పౌలు ఏం చెప్తున్నాడు? గలతీ 1:4 అవును మనలను దుష్ట కాలములో నుండి, దుష్ట యుగములో నుండి మనలను విడిపించుటకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. నువ్వు నేను అప్పగించుకున్నద్దా ప్రభు యొక్క మాటకు, ప్రభు యొక్క వాక్యానికి? నీవు నేను వాస్తవంగా సంఘములో పోరాడము లేకపోతే ఎవడు కదిలించబడడు. నువ్వు పోరాడాలి, నీ పని అది పోరాడాలి. అవతల ఏం జరుగుతుందో నీ విత్తనం ఎత్తాలి. ప్రసంగి 11:1 ప్రకారంగా చదవద్దు, కానీ నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములు అయిన తర్వాత మనలో ఎక్కువ నిరుత్సాహం ఉంటుంది. ఎవరు మారుతారా, ఇంకా మంచి చెప్తాడు అట్లా చేస్తాడు అని. నేను వేసిన చిన్న చిన్న అగ్గిపుల్లలు బాగా అంటుకొని ఉన్నాయి. రేగడ గూడూరు సహోదరుడు అల్లుడవుతాడు నాకు, చిన్నల్లుడు మహిమరాజు గారు. బొయ్యరోవుల్లో మొన్న పెండ్లి జరిగితే వాక్యం చెప్పాడు. వరకట్నమును గురించి మాట్లాడితే ఆ ప్రసంగాన్ని ఆపి, అయ్యగారు ఆగండి, ఎవరు ఇలాగున మాకు బోధించలేదు, నేను 3 లక్షలు కట్నం తీసుకున్నాను,
నేను ఖచ్చితంగా వాపసిస్తానని ఆ 106 జనములో తీర్మానం చేసి సాక్ష్యం ఇచ్చాడు. నువ్వు చేయి పని, నువ్వు ప్రకటించు వాక్యం, సిగ్గుపడవద్దు. వాడు వింటాడో వినడో. పౌలు సార్ ఓ మాట ఎక్కువ అంటుంటాడు, అయ్యా వాళ్ళు వినకపోని మీరు బోధించేది ఏదో ఖచ్చితంగా బోధించండి. మోసే సార్ కూడా లేడు ఇప్పుడు మన మధ్య, ఆయన కూడా అంటుంటాడు, మనం చెప్పాలరా అంతే, మనం చెప్పాలా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అదే సాక్ష్యం అయిపోయిన తర్వాత అక్కడనే పెండ్లి కాని ఒక యవనస్తుడు, అయ్యా కొంచెం ఆగండి, నేను ఒక సాక్ష్యం చెప్తా. ఏమిటంటే, నేను కట్నం లేకుండా పెండ్లి చేసుకుంటా. జూల కళ్ళు అగ్గంటుకున్నది, ఇంకా అది పోయింది, ఇంకంతే. వాక్యము యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి నీలో ఉండగలిగితే నువ్వు ఊరికైతే ఉండవు, ఎవరిని నిద్రపోనియవు, ఎవరు కూడా నిన్ను సంతోషంగా దీవించారు. తిట్లు వాళ్ళు ఎంత తిడతారో అంత దీవెన. మనకు తెలుసు నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను హింసించే కొలది వాళ్ళు ఏమైరి వర్ధిల్లిరి, క్షేమం బలము పొందుకొనిరి. నాకు ఇచ్చే సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగింపులోనికి వస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆకారమందు ఏమిగా కనపడ్డాడు? ఏం మాట్లాడాలి? ఏమిగా కనపడ్డాడు? మనుష్యుడు. ఎవరు ఆయన? ఆయన ఎవరు? 111:9 చదువు. 111:9. ఆ పేరు చెప్పడంలో కీర్తన ఒకటే చెప్పాను, 111 అని. అంత పెద్ద 111 ఏదో కీర్తన తప్ప. నతనేల్ గారు చూడే 111:9. చదువు గట్టిగా. ఇంకా ఆయన నామం ఏ నామము? ఆయన నామం ఏ నామము? చాలామంది డిగ్నెట్గా నేను పాస్టరు, నా సీనియారిటీ. యేసుప్రభు కంటే సీనియారిటీ అండి నీది? యేసుప్రభు కంటే సీనియర్ ఎవరా నీకు నేర్పింది ఈ మాట? ఎవరు నీకు చెప్పింది ఈ మాట? 8వ వచనంలో మనుష్యుడుగా దాసుడుగా మనుష్యుడుగా. ఈ సందర్భంలో మనందరము ఒక మాట, హెచ్చైన మాట, దేవుని ఆదరణ కలిగే మాట నేను చెప్పగలుగుతున్నా. 1 కొరింథీ 11:7 చూడి. పురుషుడైతే వాటికి చాలు. పురుషుడంటే మన నరులే కదండి, మనుషులే కదండి. అయ్యా మీతోనే మాట్లాడండి ఈ గడిచేపు 10 నిమిషాలు. ఇప్పుడు పురుషుడంటే ఎవరండి? నరుడే కదా, నరుడా కాదా? చూద్దాం ఒక మాట. పురుషుడైతే మరి ఏబు గ్రంథం 1 వచనం చదువు త్వరగా. ఇంతసేపా? ఎవరుండ్రి? ఆగుదాం. ఏబు అను ఒక మనుషుడు. పురుషుడైతే దేవుని పోలిక, దేవుని మహిమ. ఆదికాండం 1:26 చదువు. యా పోలిక చొప్పున వాటికి ఆగుదాం. నేను ఎందుకు ఈ చుట్టూరా తిరుగుతూ ఉన్నాను అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో బాగా గుర్తుపెట్టుకోండి. 8వ వచనంలో ఆడ 5 నుంచి మనం చదువుకోవచ్చు, అన్ని వద్దు, ఆలస్యం అవుతుంది. మీరేం వినని వారు కాదు, గ్రహింపని వారు కాదు. 8 చదివితే మనకు బహు స్పష్టంగా అర్థమవుతుంది. ఏముంది 8లో? అరే ఫిలిప్పు 2 మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా ఏమి చేశాను? ఇంకా అట్లే అక్కడ ఆగు. మత్తయి సువార్త 18:4 చదువు. మత్తయి సువార్త 4:18-4. ఇంతసేపా? అరే ఈ బిడ్డ వలే నువ్వు ఇప్పుడు వస్తువా? ఎప్పుడు వాక్యం వినేది మరి శిరాల దొడ్లోని సేవకుడు అంటావు. వాక్యం వినకపోతే మేత తిననేది ఏమన్నా పని చేస్తుందా? అరే ఏమనరు?
ఇప్పుడు మడక పెద్ద మడక కట్టాలంటే యాగజమే దాన పెట్టాలా, మరి ఈయన ఆడపోయి మడక దున్నాలంటే ఈయన దాన తినద్దా? అందుకే నన్ను పిలిచేటప్పుడు అన్నీ చెప్తే ఇట్లా ఉంటుంది ఆడ పరిస్థితి అని. ఏం పర్వాలేదు, వాక్యంతో సరి చేసుకోవాలి. ఏముంది 4వ వచనం 18. అయిలారా, సేవకుడు అనుకున్నావేమో, నేను చదివాను అనుకుంటున్నావేమో, నేను నిన్ను కేర్ చేయకుండా మాట్లాడటం లేదు. చదువుకోవడం మంచిది, తర్బీదు పొందడం మంచిది. అయితే ఒక మాట చెప్తున్నా, ఏమని అంటే, ఆ యొక్క ఎస్ఐ ఇంటికి సమూయేలు ప్రవక్తను పంపినప్పుడు అభిషేకించడానికి వెళ్ళు అన్నప్పుడు అందరిని చూసి అందరూ ఇక్కడే ఉన్నారని ప్రవక్త అడిగినప్పుడు కడసారి వాడున్నాడు, అది మీరు చెప్పాలి. కడసారి వాడున్నాడు, వాడు ఆడున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. పిలిపించాడు. కీర్తనలో మీరు అనేక సార్లు చదివి ఉంటారు, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి వీలు పడదు. అయితే గమనించండి, దావీదు ఎంత చదివాడండి? చదివింటే చెప్పచ్చు, నేను మరి ఒకసారి అబద్ధం చెప్పకుండా. గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను పిలిచాను, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను పిలిచాను. 12 మందిని ఎక్కడి నుంచి పిలిచాడని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎక్కువగా మేము సేవకులము, మేము ట్రైనింగ్ నువ్వు చెయ్యి ట్రైనింగ్ అంటే, నువ్వు ట్రైనింగ్ చేసినావు అంటే అర్థమేమి? నువ్వు బలి కావాలరా నాయన, నువ్వేమో ఒక డింగ్ 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 చేస్తావు. ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడు 28వ వచనంలో ఏమంటాడు ఆయన? మత్తయి సువార్త 20:28 ఏమంటాడు? 20:28 అయ్యా. ఆయన ప్రాణమును పాపము నుంచి విడిపించుటకు బలి పశువుగా. అందుకొరకు ఎబ్రీ 2:14 ఏమంటాడంటే, పోల ఈ పాటికాటికి. ఎబ్రీ 2:14 ఎవరు? ఆగాగు, ఎవరాయన? మనం ఎక్కడ చదివాము? ఎవరు ఆయన? ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. 111వ కీర్తన 9వ వచనం. ఒక మాట 10 నిమిషాల్లో మనం ఇదంతా రౌండ్ చేసుకోవాలి. 111:9. ఇంకా ఇంకా చాలా అక్కడ ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింప. ఓయ్, నువ్వు సేవకుడు అని చాలా డిగ్నేట్గా పై స్థానంలో కూర్చుంటున్నావు కదా. ఒకసారి ఆయన ఏమవడానికి వచ్చాడు? పరిచర్య చేయించుకున్నటకు. నన్ను ఒకసారి హైదరాబాద్కు పిలిచారండి. నిన్న 27వ తారీఖు పోయాను. 2023లో కూడా నా కొడుకు తీసుకొని వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్షిప్ దగ్గరికి. ఆడ దర్దాపుగా 300 మంది సేవకులు, వాళ్ళ భార్యలు, మొత్తం 600 మంది, టోటల్గా 800 మంది ఉంటారు. చాలా వరకు ఈ మంచిని ఎవరు పిలిచింది అని అడిగారు. ఇట్లా చెప్తే మనకేం మర్యాద ఉంటుంది? అంటే యేసయ్య కంటే ఎక్కువ మర్యాద కావాలి నన్నుకి, యేసయ్య కంటే మర్యాద కావాలి నన్నుకి. అంటే నువ్వు పాడు చేసేటోను అనమాట దేవుని పనిని. దేవుని నీతిని నేర్పని వాడు దేనికి కారకుడో తెలుసా? వెలుగు సంబంధివే, చీకటి సంబంధివే. ప్రియులారా, దేవుని కంటే గొప్ప వాళ్ళం ఎప్పుడు కాదు. గుంతకాలకు వెళ్ళినప్పుడు దాదాపుగా ఒక 100 మంది ఉంటారు సేవకులు. అంత యవనస్తులు బాగా భద్రంగా వచ్చారు. వాక్యం మాట్లాడుతూ నేను ఇట్లా అడిగాను, బ్రదర్ యేసన్న గారు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అన్నాను. ఫస్ట్ హ్యాండ్ అన్నారు. ఫస్ట్ హ్యాండ్ అంటే అది రైట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అంటే లెఫ్ట్. మరి యేసన్న గారు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అంటే ఫస్ట్ హ్యాండ్ అని చెప్పారు. బ్రదర్ భక్సింగ్ గారు ఫస్ట్ హ్యాండ్ అన్నారు. బ్రదర్ బిల్లి గ్రహం గారు ఫస్ట్ హ్యాండ్ అన్నారు. ఇట్లా అందరి సేవకులు అందరి పేర్లు చెప్పుకుంటూ వస్తే ఫస్ట్ హ్యాండ్ అన్నారు. నేను చివరికి మాట అడిగాను, అయితే యేసుక్రీస్తు సెకండ్ హ్యాండే కదా? అదే కదా నువ్వు చేసే పని. వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త 1 వచనం ఏమన్నది అక్కడ? ఫలిమితిరా చదివితిరా?
ఆ, ఆ. వాక్యము ఏమై ఉన్నది? ఆ యేసు ప్రభు ఇప్పుడు వాక్యములోనే మనకు దొరికింది. కనుక నేనేం చెప్పగలుగుతున్నాను అనంటే, ప్రతి సేవకుడు పనిచేసే సంఘంలో ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి, ఎంతో పోరాడవలసిన పని ఉంది. మన కుటుంబంలో కూడా ఎంతో పోరాటం ఉంది, కాదని చెప్పడానికి వీలు కాదు. వీటన్నిటిలో మనము లోకమును జయించిన విజయం మన విశ్వాసమైనట్లుగా వాక్యము కొరకు బ్రతికేది నేర్చుకోవాలి. యేసు క్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి. పౌలయ్య అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను ఏం చేస్తున్నాను? జీవిస్తూ ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను. నన్ను జూలకలులో మనోళ్ళే ఎక్కువ ఆడ పనిచేసినది క్రిస్టియన్ వాళ్ళు నన్ను పిలిచి, ఏం సార్ పిల్లలకి అందరికీ బీసీసీ క్రిస్టియన్ అని రాపించి పెట్టినావు కదా సార్. ఏం సార్ మేము కూడా క్రైస్తవులమే, మేము ప్రభువుని నమ్మినాం, మేము బైబిల్ పట్టుకున్నాం, చర్చికి పోతాము అని అంటే నేను ఉండి అన్నాను, అయ్యో మా నాయన మా కొరకు మా నాయన ఏం తెచ్చినా అంత యేసుక్రీస్తు పేరు మీదనే తెచ్చిపెట్టినాడు మాకు. ఇప్పుడు కూడా బట్టలు వచ్చిన యేసుక్రీస్తే, సబ్బులు వచ్చిన యేసుక్రీస్తే, ఉపాసం ఉన్న యేసుక్రీస్తే, ఇల్లు బాగున్న యేసుక్రీస్తే, ఇల్లు బాగలేకున్న యేసుక్రీస్తే, మా ఊపిరే యేసుక్రీస్తు అని చెప్పాను. ఆయన అన్నాడు, సార్ నేను ఏం మాట్లాడలేను, మిమ్మల్ని పిలిచింది నా తప్పు అన్నాడు. నేను ఎందుకు నా మెప్పు కొరకు కాదు నేను చెప్పుకునేది, మనందరము కూడా వాక్యమును ప్రకటించే వారం, మనందరము క్రీస్తు కొరకు జీవించాలని బోధిస్తున్నటువంటి వారం. మనమే అనేక రీతిలుగా మాదిరిగా ఇతరులకు కనబడకపోతే ఆ కనబడని జీవితము మనల్ని కూడా బలపరచదు. అది నా తపన, అది నా ప్రయాస. అందుకొరకే తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు కొన్ని మాటలు చదివించాను, ఏబును గురించి చదివించాను, తర్వాత మరి ఇంకా ఎవరిని, పౌలుని గురించి చదివించాను, ఏలియాను గురించి కూడా చదివిస్తే ఏలియా మన వంటి మనుషుడే. అయితే మనము ఫిలిప్పు 2:8 ఆయన ఆకారమందు ఏమిగా కనబడి, ఆయన మనుషుల కొరకు మనిషిగా వచ్చాడు కానీ మానవుడు కాదు. ఆయన దేవుడై ఉన్నాడు. చూడండి రోమపత్రిక 9:5 ఏమై ఉన్నాడు ఆయన? 9 ఇంకా ఈయన నిరంతరం ఏమై ఉన్నాడు? నీ కొరకు తగ్గించుకున్నాడు, లోకం కొరకు తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడమే మారు మనసు యొక్క లక్షణాన్ని చూపిస్తుంది, అది పసిపిల్లల యొక్క లక్ష్యాన్ని చూపిస్తుంది. మత్తయి సువార్త 18:4 అదే చూడండి, ముగిస్తాను. మత్తయి 18:4 నేను చెప్పగలుగుతున్నా, నీ గొప్పతనం ఏదేది హెచ్చించుకున్నావు పక్కకు పారేదాన్ని గంపలేసి దిబ్బలేసిరా. అవన్నీ నీ వెనకరావు, అవన్నీ నీ వెనకరావు. ఆయనను మనం సంతోషపెట్టువారుగా ఉండాలి. ఆ మాటను చూపించి నేను ముగిస్తాను. చూడండి, చాలా విషయాలు ఉన్నాయిలేండి. పత్రికకు రండి. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి రండి. చదువు. మనుషు ఏమి పెట్టేవారు కాక. ఆగండి, ఇప్పుడు ఎక్కువ ఇదే ఉంది సేవకుల మధ్య. వాళ్ళు చెప్పినట్లు మనం పోయేది, మనం చెప్పినట్లు వాళ్ళు వచ్చేది. ఇంకా అనుకూలంగా అంతే. నొప్పి అయితే లేదు, వాడు నిన్ను తిట్టేది లేదు, వాడు నిన్ను కొట్టేది లేదు. ఎన్నాళ్ళు బతుకుతావు ఆయన? ఎన్నాళ్ళు బతుకుతావు? ఆయన గ్రంథాన్ని మోసుకొనే జవుకిచ్చు విల్లువలే, పనికిరానటువంటి ఉప్పు సారం లేని భూమి వలె ఎన్నాళ్ళు బ్రతుకుతావు నువ్వు? పౌలు చెప్పాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను అంటున్నాడు. అందుకొరకే ఆ తెస్సలోనిక పత్రికలో చదవండి ఆ వచనాన్ని. మనుషులను సంతోషపెట్టువారము కాక
ఎవరిని పరీక్షించు? హృదయములో ఆ గురి కలిగి ఉండండి. నేను మీరు అందరం ఆ గురి కలిగి ఉందాం. ఆయన దృష్టిలో మనం ఉందాం, ఆయన చూపులో మనం ఉందాం, ఆయన మాట మీద మనం ఉందాం, ఆయన వాక్యం కొరకు మనం ఉందాం. ఒకవేళ ఏవైనా పొరపాట్లు ఉంటే నీకు ఎవరైనా పెద్దోళ్ళు చెప్పచ్చు, ఇంకెవరైనా చెప్పచ్చు, సర్దుకో, దిద్దుకో, ఒకరికొకరు సరిచేసుకొని ప్రభు పరిచర్యను గణపరిచే వారంగాను, ప్రభు పరిచర్యలో సంఘాలను బాగు చేసే వారంగాను, ప్రభు మహిమ కొరకు జీవించేవారుగాను ఉండాలని నేను ఇంకా చెప్పవలసిన, ఇందులో చాలా వివరణలు ఉన్నాయి, అవన్నీ నేను కట్ చేస్తాను. ఇప్పటికే 10 నిమిషాలు ఎక్కువైంది. మీరు నన్ను మన్నించాలని ఇచ్చిన అవకాశమును బట్టి, పెద్దలను బట్టి, మీ అందరిని బట్టి నేను వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అధ్యక్షుల వారికి సేవకుల యొక్క మీటింగ్లో దేవుని దాసుని మరి దేవుడు మరుగుపరుచుకొని అనేక విషయాలు మాట్లాడి ఉన్నారు. కాబట్టి నీవు నేను మనమందరం సరిదిద్దుకుందాం. మన జీవితాల్లో చాలా లోపాలు ఉన్నాయి, చాలా విషయాలు తెలిసినప్పటికీ మనము పాటించే విషయంలో వెనకబడి ఉన్నాము. కాబట్టి ఇవి మన మేలు కొరకే దాసులు హెచ్చరిక చేసి ఉన్నారు. చెప్పిన దాసునికి మరి ఇక కమిటీ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. చెప్పిన వాక్యం ఫలించడానికి మన మధ్యన దేవుని దాసులు మరి పులుకుర్తి సంఘ కాపరి మహిమరాజు గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరం తల ఉంచుదాం. దేవుని దాసులు మరి పులుకుర్తి సంఘ కాపరి మహిమరాజు గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. మా నీతికి మా రక్షణకు ఆధారభూతుడమైన మా తండ్రి, నీ నామానికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. దేవదూతలు చేయలేని పరిచర్యను అల్పులము దీనులమైన మమ్మలను ప్రేమించి రక్షించి ఈ గొప్ప ధన్యతను, భాగ్యాన్ని, ఈ కాడిని నాయన మాకు అప్పగించినందుకు, మమ్మను ప్రేమించి ఇచ్చినందుకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలా సేవకులముగా పురికొల్పుకొనుచు ప్రతి మాసం నా తండ్రి లోపములను సరిచేసుకొని పరిచర్య జీవితంలో మెలకువలు కలిగి నీ సువార్త వ్యాపకమును, పరిచర్యను ఎలా జరిగించాలో తెలియజేయడానికి నాయన, తెలుసుకోవడానికి, మేలుకొల్పుకోవడానికి ఇలా యమగనూరు తాలూకాలో నాయన ఈ పాస్టర్ అసోసియేషన్ ద్వారా ప్రభు నాయన జరిగిస్తున్న ఈ కమిటీని బట్టి నేను స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినమున ఏర్పాటు చేసుకున్న ఈ సేవకుల కూడికలో నా తండ్రి నీ దాసులను తీసుకొని వచ్చి నీ సేవను చేస్తున్నా, నీ పరిచర్యను జరిగిస్తున్నా నేను, మేమందరము పరిచర్య జీవిత విధానంలో ఎలాగ ఉండాలో నీ దాసుల ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఎండు మనసుతో నిన్ను స్తుతిస్తున్నాను. అయ్యా, మమ్ములను మేము తగ్గించుకునే స్వభావము కలిగిన వారమై ఉండాలని, నువ్వు దేవాది దేవుడవై ఉండి కూడా మనుషుల పోషలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడిగా కనపరుచుకొని మరణం ప్రభా శిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నావని నా ప్రభువా నీ దాసుని ద్వారా మాకు హెచ్చరిక చేస్తూ వచ్చావు. పరిచారము చేయించుకొనుటకు కాదు, పరిచారి చేయుటకునకే నేను వచ్చానని మాతో హెచ్చరిక చేస్తూ వచ్చావు. నిజంగా నీ సేవకులమైన మేము ఇదిగోనైనా నీ దాసులమని ఎరిగి నా ప్రభువా తగ్గింపు స్వభావము కలిగిన వారమై మా జీవితములో జీవించుటకు కృప చూపించండి. గర్వ హృదయములను, అహంకార మనసును ఇదిగో ఒకవేళ మేము కలిగి ఉంటే నా తండ్రి ఇప్పుడే తగ్గించుకొని దీనులమై బ్రతుకున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఇదిగో నాయన నయోమితో రూతు మనసు కలిసి హత్తుకొని పోయినట్టుగా యోనాతాను హృదయము ఇదిగో దావీదు హృదయముతో పెన వేసుకున్నట్టుగా సేవకులముగా మేమందరము ఒకరి ఎడల ఒకరము నాయన కలిసిన మనసు కలిగిన వారమై హత్తుకొని ఇదిగో నాయన కలిసి జీవించే వారముగా, మనసు కలిసి ఏకముగా ముందుకు సాగే వారముగా ఉండాలని నీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి స్తుతిస్తున్నాం. నిజంగా పైకి మాత్రం పలకరిస్తున్నాయన, పైకి మాత్రం నటిస్తూ లోపల హృదయములో నాయన ద్వేషము నింపుకొని హృదయాలు కలవక ఇదిగో నాయన కలిసి జీవించలేని మనస్పర్ధాలు కలిగి ఇదిగో నా తండ్రి మేము పరిచర్యగా కొనసాగిస్తూ సేవకులముగా జీవిస్తూ ఉంటే
మమ్మల్ని అందరినీ క్షమించండి. నీ మాట చేత సరిచేసుకొని నా ప్రభువా, నా దేవా, ఇదిగో నాయన కలిసిన జీవితాలు కలిగి ఇదిగో మాలో ఉన్న ద్వేషాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి ఇదిగో నాయన హత్తుకొని ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి పరిచర్యలో ముందుకు సాగునట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా సంఘం ఎడల, సమాజం ఎడల నీ దాసులమైన మేము మాదిరి కలిగిన వ్యక్తులముగా జీవించాలని నువ్వు నీ దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ వచ్చావు. నిజమేనా తండ్రి? ఇదిగో నీ అడుగు జాడల్లో నడుచుకోవాలని అన్ని విషయాల్లో నువ్వు మాకు మాదిరి చూపెట్టి వెళ్ళిపోయావు. నీ ప్రజలమైన మేము సంఘానికి, సమాజానికి మాదిరిగా మేము బ్రతకగలిగిన కృప చూపించండి. మా బోధ కంటే మా బ్రతికే ఈ సమాజంలో మాదిరి కలిగి జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కేవలం బోధించి విడిచిపెట్టే వారంగా, జీవితమును అనుసరించలేని బ్రతుకులు, మాదిరి లేని జీవితాలు కలిగి ఉంటే ఇదిగో నాయనా, ఇకనైనా మేమందరము నీ మాటల చేత హెచ్చరించబడి ఈ స్థితిలో బ్రతుకుతుంటే ఈ దినము నుంచైనా సరే ఇదిగో మా బ్రతుకు అనేకుల ఎదుట మాదిరిగా ఉండునట్లుగా కృపను కలిగించుమని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారు ఇదిగో అనేకుల ఎదుట మాదిరిగా జీవించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనమని సెలవిచ్చినట్టుగా నీ దాసులమైన మేము సంఘానికి, బయట సమాజానికి, లోకానికి ఒక మాదిరికరమైన వ్యక్తులుగా బ్రతుకున్నట్లు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అయ్యా, నువ్వు ప్రేమించి మమ్మల్ని ప్రాణమిచ్చి రక్తము కాచి కొని ఇదిగో ఈ పరిచర్య బాధ్యతను అప్పగించావు. ఇదిగో పౌలు ఎలాగైతే నన్ను ప్రేమించి నా కొడుకు ప్రాణమిచ్చి ఇదిగో నాయన ఇదిగో అప్పగించాను, దాన్ని నెరవేర్చుకుంటూ నేను బ్రతుకుతున్నాను. ఇదిగో నా జీవితం దాని కొరకన్నట్టుగా మా జీవితాలు నాయన నువ్వు మమ్మల్ని ప్రేమించి అప్పగించిన పరిచర్యకు, రక్షించిన విధానమునకు కృతజ్ఞత కలిగి ఇదిగో నాయన నిన్ను ప్రేమిస్తూ, పరిచర్యను ప్రేమిస్తూ ముందుకు సాగే వ్యక్తులముగా ఉండుటకు సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా నీ దాసుల ద్వారా మనుషులను సంతోషపెట్టే భక్తి, ఇదిగో జీవితం, బోధ, సేవ చేయకూడదని నువ్వు మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. నేను మనుషులను సంతోషపెట్టు వారనైతే క్రీస్తు యేసు దాసులను కాకపోదునని సెలవిచ్చావు. ఇదిగో సెలవిచ్చినట్టుగా పౌలు గారు, నా తండ్రి, మేము మా హృదయాలను పరీక్షించుకొని ఈ మధ్యాహ్న కాల వేళలో నీ దాసుని మాటల ద్వారా హెచ్చరింపబడి ఒకవేళ ఇంతవరకు మా జీవితం, మా బోధ మనుషులను సంతోషపరిచేదిగా అయ్యా ఉన్నట్లయితే ఈ దినమునైనా సరే సరిచేసుకొని ఇదిగో నిన్ను సంతోషపెట్టి బ్రతికే జీవితాలు కలిగి జీవించి నిత్యత్వానికి చేరినట్లుగా, నా తండ్రి అనేకులు సంపాదించినట్లుగా, సంఘాన్ని నిరాకరకు సిద్ధపరచినట్లుగా, బలా మంచి నమ్మకమైన దాసుడని నీ చేత మెప్పు పొందినట్లుగా మమ్మల్ందరినీ తీర్చిదిద్దుమని, ముఖ్యంగా నీ మాటలు విడిచిపెట్టగా సరిచేసుకొని బ్రతికే ధన్యత, భాగ్యము, కృపదయచేయమని నీ వాక్యం అందించిన నీ దాసుని ఇదిగో పరిచర్యను, కుటుంబాన్ని దీవించమని, కావలసిన ఆరోగ్యము, ఆయుస్తో నింపి ఇంకా అనేకుల కొరకు నాయనా పురుకొల్పే రీతిగా అనేకుల రక్షణ కొరకు అనేకులను మంట రేపేవాడుగా నీ దాసుని బలపరిచి వాడుకొని దీవించమని, ఇదిగో నాయన ఎముకను తాలూకా సేవకులందరినీ ఆశీర్వదించి ఈ ప్రాంతంలో ఒక బలమైన, నమ్మకమైన యాజకులుగా, సేవకులుగా మీరు పని చేయనట్లు నువ్వే వాడుకొని మహిమ తెచ్చుకోమని క్రీస్తు పేరట ప్రార్థిస్తూ అడిగి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.